తీసుకుపోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ని ఆదుకుంటాము, ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అంతేకాకుండా యోగలం పేరుతో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్రలో మీద అండగా ఉంటాను, ఆటో డ్రైవర్లకి నేను ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చినారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 6 మాసాలు అవుతుంది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం అమలు చేయకుండా ఆటో డ్రైవర్ల పట్టుకొట్టేటువంటి విధానాలు తీసుకోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం. అందుకని ఆటో డ్రైవర్లందరికీ న్యాయం చేయాలి. ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం కింద 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా